శ్రీ మహావిష్ణువు 5వ అవతారం వామనావతారం. వెంటనే వామనుడు పెరిగి విశ్వరూపం అంటే త్రివిక్రమ రూపం దాల్చాడు. వామనుడు తన మొదటి అడుగుతో భూమి అంతా కప్పేశాడు. రెండవ అడుగుతో ఆకాశం, స్వర్గం, దేవలోకం అంతా నిండిపోయింది. మూడవ అడుగు వేసే స్థలం మిగలలేదు. ఈ పరిస్థితి గ్రహించిన మహాబలి వినయంతో తల వంచి ఇలా అన్నాడు: ప్రభు, మూడవ అడుగు నా తలపై వేయండి, అది నా సొత్తు. వామనుడు అతని తలపై పాదం వేసి బలిని సుతల లోకంకు పంపాడు. ఇది పాతాళ లోకంలో ఒకటి. విష్ణువు మహాబలి యొక్క వినయం, దానగుణం, నిజాయితీని చూసి సంతోషించాడు. అతనికి వరం ఇచ్చాడు. మహాబలి సుతల లోకానికి అధిపతిగా రాజ్యం చేస్తాడు. విష్ణువే అతనికి రక్షకుడిగా ఉంటాడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి భూలోకానికి వచ్చి తన ప్రజలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది. దీనినే కేరళలో ఓణం పండుగగా ఆనందంగా జరుపుకుంటాడు. వామనావతారం మనకేం చెబుతుందంటే, ఎంత శక్తివంతుడైన అహంకారాన్ని నియంత్రించాలి. మాట తప్పకపోవడం ఎంత గొప్ప గుణమో బలిచక్రవర్తిని చూపిస్తుంది. ధర్మానికి అనుగుణంగా ఉన్నవారికి దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. విశ్వంలో సమతుల్యత కోసం ప్రభువు ధర్మాన్ని స్థాపిస్తాడు.